లాస్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్రు క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ లాస్ట్ ఏంటబ్బా ఇక్కడ గార్డెన్లో కూర్చొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను మీకు ఒక మంచి హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. అండ్ మేము ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి వచ్చాము. అండ్ అంతేకాకుండా చిన్నక్కయ్య వాళ్ళకి అపార్ట్మెంట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మియాపూర్లో బాచుపల్లి ఏరియా అనమాట. చాలా బాగుంది. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఎంపైర్ మీడోస్ అండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. సో నేను మీకు ఆ హోమ్ టూర్ అంతా కూడా కంప్లీట్గా ఈరోజు నేను మీకు చూపించేస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. దాంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే యాక్టివేట్ బటన్ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్డేట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మీరు నా వీడియోస్ అని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కింద గార్డెనింగ్ అనమాట. సో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది. అండ్ మీరు ఓపిక చేసుకొని చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా, పదండి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆర్చ్ వచ్చేసి ఎంపైర్ మీడోస్. అండ్ మనకి ఎంట్రీ వచ్చేసి ఇదనమాట. బాచుపల్లి ఏరియా నుంచి మనకి ఇక్కడ ఎంపైర్ మీడోస్ అంటే ఎక్కడైనా తెలిసిపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద మెయిన్ ఏరియా లాగా అనిపిస్తుంది. సపరేట్ సిటీ లాగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఉండేది వచ్చేసి 2nd ఫ్లోర్ అండి. చాలా బాగుంటుంది. యాక్చువల్గా 5 years బ్యాకే వచ్చాను. అప్పుడు ఇంత నీట్గా లేదనమాట. అంటే అప్పుడు ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది కాబట్టి మనకి ఇంత నీట్గా అనిపించలేదు. ఇప్పుడు నేను మీకు వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఇక్కడే ఎలా ఉంటుంది అని చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకోగలుగుతాం. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు మాకు ఐడియా ఇవ్వండి, ఓకేనా? అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. యాక్చువల్గా వీళ్ళు 5 years బ్యాకే తీసుకున్నారు కదా. సో నేను ఫస్ట్ అయితే మీరు హోమ్ టూర్ చూసేయండి, నేను మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. అండ్ తినే అండి మా బావగారు. యాక్చువల్గా 5 years బ్యాక్ ఇక్కడ తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి బాంబేలో ఉంటారు. బావకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల తను ఇక్కడికి వచ్చేసారనమాట. అండ్ ఇక్కడికే షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారు. అందుకనేసి ఇంకా పాలు పొంగిద్దామని వచ్చాము. ఆ వ్లాగ్ అంతా నేను రేపు షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు హోమ్ టూర్ చూపిస్తున్నాను. హాల్ వచ్చేసి ఎల్ షేప్ అండి. అండ్ ఇది వచ్చేసి 1240 SFT. చాలా బాగుంది. అండ్ వితౌట్ కబోర్డ్స్తోనే వాళ్ళు రెంట్కి ఇచ్చేశారు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఉండి దగ్గరుండి చేయించుకుంటారంట. అండ్ హాల్ నుంచి మనకి ఎల్ షేప్ హాల్ చూపించాను కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఫస్ట్ వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్కి మనకి బిల్డర్సే ఉంటారు కదా, వాళ్ళే మనకి ఈ విధంగా మాడ్యులర్ కిచెన్ అండ్ కబోర్డ్స్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు ఇలాగే ఇచ్చారండి. మనకి ఇంకేదైనా కావాలి అని అనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ కలర్లో ఈ విధంగా ఉందన్నమాట కంప్లీట్గా. అండ్ కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి మనకు ఒక బాల్కనీ ఉంది. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి కానివ్వండి, ఇంకా ఏదైనా వాషింగ్ మిషన్ పర్పస్ అలా. ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ వెనుక వాళ్ళు ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకున్నారు. ఇలా వస్తుంది. చాలా పొడుగ్గా ఉంది బాల్కనీ. అండ్ మనకి డస్ట్బిన్ కానివ్వండి, ఇంకేదైనా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనుకుంటే అలా. గార్డెనింగ్ పెట్టుకునేంత స్పేస్ అయితే లేదనమాట. ఇంకో బాల్కనీ ఉంది, అక్కడ బాగుంటుంది. అండ్ ఇక్కడ కిచెన్ నుంచి మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. సో వేరే బిల్డింగ్స్, లిఫ్ట్ అలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కిచెన్లోకి బయటికి వెళ్తే మనకు ఆ విధంగా మళ్ళీ హాల్ వస్తుంది. సో ఇక్కడ మీరు కిచెన్ అయితే ఫస్ట్ చూసేయండి. కబోర్డ్స్ అంతా బిల్డర్స్ ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు అలాగే ఉందన్నమాట. వీళ్ళు ఏమీ కూడా మోడిఫికేషన్ చేయించలేదు. అండ్ దీన్ని వీళ్ళు ఏ విధంగా చేయించుకోవాలనుకుంటున్నారు అనేది కూడా నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. అండ్ ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది అని చెప్పండి. సో మేము తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు నచ్చిందా అంటే కొందరికి తెలుస్తుంది కదా, అలా అంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి చిమ్నీ వస్తుంది. ఈ కబోర్డ్స్ వాళ్ళు చేంజ్ చేయిస్తారా లేకపోతే అలానే ఉంటుందా అనేది ఇంకా తెలియదు. సో వాళ్ళైతే ఒక ప్లాన్ అనుకుంటున్నారు, ఈ January 29 or 30 లోపు వాళ్ళు షిఫ్ట్ అయిపోతారంట ఇక్కడికి.
సో కంప్లీట్ కిచెన్ అయితే ఇదండి. అండ్ ఫ్రిడ్జ్ అంటే స్పేస్ తక్కువగా ఉండి మనకి ఐటమ్స్ అన్నీ ఎక్కువగా పట్టేలాగా ప్లాన్ చేసుకుంటుంది అక్కయ్య. సో కిచెన్ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉందండి హౌస్ అయితే. అండ్ బెడ్రూమ్ నుంచి వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వెంటిలేషన్ అయితే ఇన్ని బిల్డింగ్స్ ఉన్నా కానీ వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ నుంచి మనకి విండో ఉంటుంది కదా, ఆ విండోని ఓపెన్ చేస్తే వ్యూ ఎంత బాగుంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కింద అంతా కూడా మనకి గార్డెనింగ్ అనమాట. అండ్ అది వచ్చేసి బ్లూ కలర్లో స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్స్లో మనకి అక్కడ వాటర్ లేవు, బట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. తర్వాత కిందంతా వాకింగ్కి కానివ్వండి, క్లైమేట్ పరంగా కానివ్వండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసి పిల్లలకి పార్క్ అనమాట ఆడుకోవడానికి. అండ్ పార్క్లో ఆడుకునేవి కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాయండి. అండ్ చిన్న పిల్లలు ఉయ్యాలుగితే పడిపోకుండా కూడా వాళ్ళ నడుము వరకు వచ్చేలాగా పెట్టారు, అంత బాగున్నాయి. అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ వర్షం పడ్డప్పుడు కూడా చూడడానికి క్లైమేట్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మనం ఒక మంచి గార్డెన్ బాల్కనీలో అరేంజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అంతా ఇది అంటే నేను చెప్పాను కదా, బిల్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో వీళ్ళు అలాగే రెంట్కి ఇచ్చేసారనమాట. వీళ్ళు కబోర్డ్స్ అవన్నీ చేయించుకుంటారు. ఎలా చేయించుకుంటారు ఏంటి అనేది కూడా నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇదంతా కూడా బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ టైల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇక్కడ ఒక షింక్ కూడా ఉంది. అండ్ దీన్ని ఏ విధంగా మోడిఫికేషన్ చేస్తారనేది చూడాలి. ఈ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. దీనికి కలర్స్ పెయింటింగ్ అంతా వేయించుకుంటారంట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకో బాత్రూమ్ అంటే కామన్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ ఇది ఒక బాత్రూమ్. నాకైతే ఈ హోమ్ చాలా బాగా నచ్చింది. మెయిన్ వెంటిలేషన్ అండి, వెంటిలేషన్ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇటొక బెడ్రూమ్ అయిన తర్వాత స్ట్రైట్గా మనకి ఎల్ షేప్లో హాల్ కదా, అది వచ్చేటప్పటికి మనకి బాల్కనీ అనమాట. సో బాల్కనీ ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ పింక్ కలర్ చాలా ఇష్టపడతారు కదా పిల్లలు, అండ్ వాళ్ళకి తగ్గట్టుగా బెడ్స్ చేయించుకుంటారంట. బెడ్స్ అండ్ కలరు తర్వాత ఇంకా ఏంటి చేంజ్ అనేది చెప్తాను నేను మీకు మళ్ళీ. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. 5 years అయితే రెంటర్స్కి ఇచ్చారు, అయినా కూడా కన్స్ట్రక్షన్ ఎంత నీట్గా ఉంది చూడండి. సో మనకి సిటీ అవుట్స్కట్స్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర రిసార్ట్స్ లాగా ఉందన్నమాట మొత్తం ప్లేస్ అంతా కూడా. అండ్ బాల్కనీ చాలా విశాలంగా ఉంది, మనం హ్యాపీగా మొక్కలు పెంచుకోవచ్చు. వ్యూ అయితే అస్సలు అద్దరిపోయింది నిజంగా. అక్కడ కూర్చొని ఈవినింగ్ టైం హ్యాపీగా మాట్లాడుకుంటూ టీ కాఫీ అట్లా అదో థ్రిల్ వేరే ఉంటుందన్నమాట. బాల్కనీ చాలా బాగుంది. అండ్ పిల్లల్ని కూడా ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది కూడా మనం బాల్కనీ నుంచి ఈజీగా చూడొచ్చు, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఏవైతే మీరు టైల్స్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకి బిల్డరే ఇచ్చారండి. ఇప్పుడు దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అది కూడా బాగుంది. చూస్తున్నారు కదా బాల్కనీ నుంచి పిల్లలు ఎలా ఉన్నారు, ఆడుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ నుంచి హ్యాపీగా చూసేయచ్చు. మెయిన్గా ఉందన్నమాట, అపార్ట్మెంట్ మధ్యలో ఉంది. సో మనకు అంతా కూడా కనిపిస్తుంది, అన్ని బిల్డింగ్స్ కవర్ అయిపోతాయి. అండ్ మనకి కింద వ్యూ కూడా కనిపిస్తుంది, వెంటిలేషన్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. కింద పార్క్, ఇది పిల్లలకు ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉందన్నమాట, అన్నీ ఉన్నాయి. అండ్ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా, మొత్తం ఒక యూనిటీ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ బాల్కనీ నుంచి నేను మీకు మళ్ళీ హాల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది రెంటర్స్ ఉన్నారు కదా వాళ్ళే అండి, బాబు వాడుకునేవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఉన్నది ప్రస్తుతానికి ఇల్లు. దీన్ని ఎలా చేంజ్ చేస్తారంటే ఇలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది ఎంపైర్ మీడోస్లో ఎదురుగా ఉన్న వాళ్ళది, అక్కయ్య వాళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న వాళ్ళ
ఆంటీ వాళ్ళ హౌస్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. వాళ్ళు కిచెన్ ఈ విధంగా చేయించుకున్నారు. అండ్ కబోర్డ్స్ అయితే బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో ఫినిషింగ్ కానివ్వండి, ఇది చాలా బాగుంది. అండ్ వుడ్తో కదా, సో మనకి మంచి ఒక రిసార్ట్స్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది, అంత నీట్గా ఉంది. సో ఇదొక థాట్లో ఉన్నారు వాళ్ళు, ఇలా కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా అని. అండ్ ఇది వచ్చేటప్పటికి బాల్కనీ. ఇంతకుముందు నేను బాల్కనీ చూపించాను కదా, అలా యాక్చువల్గా వీళ్ళకి వ్యూ బాగుంటుంది కాబట్టి ఇక్కడ పైన వాళ్ళు షెల్ఫ్స్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కింద ఈ విధంగా గ్రీన్ మ్యాట్ వేసుకొని ఈ విధంగా మంచిగా గార్డెనింగ్కి డెకరేట్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. మనం ఎంత డెకరేట్ చేస్తే అంత బాగుంటుంది. నేనైతే అక్కయ్యకి సజెషన్ ఇచ్చాను. సో మధ్యలో ఒక బుద్ధుడు విగ్రహం, తర్వాత కొంచెం వాటర్ ఫాల్స్ వచ్చేలాగా అలా పెట్టేసుకొని, తర్వాత చుట్టూ అంతా కూడా మనకి గ్రీన్ మ్యాట్, తర్వాత చిన్న మొక్కలు, అంటే హ్యాపీగా మనకి చూడడానికి చాలా బాగుండేలాగా. మరీ ఎక్కువగా పెట్టేస్తే కూడా అంత గజిబిజిగా అయిపోతుంది కదా, అలా చెప్పేశాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ 29th or 30కి అక్కయ్య వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. సో ఇది హాల్ అనమాట. మనకి ఇంతకుముందు నేను హాల్ చూపించాను కదా, హాల్ వాళ్ళు ఈ విధంగా రెనోవేషన్ చేయించుకున్నారు. ఇలా వస్తుంది హాల్. అండ్ కబోర్డ్స్ వచ్చేసి ఇలా చేయించుకున్నారండి వాళ్ళు. డెకరేటివ్ ఏరియా అంతా కూడా వాళ్ళు టీవీ యూనిట్ ఇలా చేయించుకున్నారు. అక్కయ్య వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయిస్తారు, కంప్లీట్ యాస్టిజ్ ఇలాగే కాదు. అండ్ ఎల్ షేప్లో సోఫా ఈ విధంగా ఉంది. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా అనేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను చేశాను కదా. అండ్ పైనుంచి మీకు బాల్కనీ నుంచి వ్యూ, మీకు కింద గార్డెన్ అంతా కూడా చూపించాను కదా. ఇప్పుడు ఆ గార్డెన్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అక్కడ పైన వచ్చేసి మనకంతా కూడా గార్డెనింగ్ అంతా కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి. సో మనం స్టెప్స్ ఈ విధంగా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు అక్కడ అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ గార్డెనింగ్ అంతా కూడా ఉంది. సో గార్డెనింగ్ వ్యూ అంతా నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి. ఫ్లోర్లో ఈ విధంగా మనం పైకి వచ్చిన తర్వాత అక్కయ్య వాళ్ళ బిల్డింగ్ కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. అండ్ పిల్లలకు ఆడుకోవడానికి ఎంత బాగున్నాయి అంటే, మనం 7 months 8 months బేబీస్ నుంచి కూడా మనకి 10 years పిల్లల వరకు కూడా ఆడుకోవడానికి ఈజీగా ఉన్నాయి. అండ్ 10 years తర్వాత కూడా వాళ్ళకి ఆడుకోవడానికి టెన్నిస్ ఉంది, అండ్ జిమ్ ఉంది, తర్వాత యోగా సెంటర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో మనకు ఆడుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. మా విఘ్నేష్ ఇక్కడ హాయిగా ఆడుకుంటున్నాడు. వాడు ఆల్రెడీ అంటున్నాడు, వాడు సహస్ర మమ్మీ మనం ఎప్పుడు ఇక్కడికి వద్దామని. పిల్లలు పడకుండా ఉండడానికి వాళ్ళకి ఎంత సెక్యూర్గా ఉంది. అండ్ మొత్తం కూర్చొని ఆడుకునేలాగా ఉందన్నమాట. ఉయ్యాల కూడా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వాటర్ ఖచ్చితంగా ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉంటాయంట వాటర్. బట్ ఇప్పుడు ఈ సిచ్యుయేషన్స్లో వాటర్ అనేది అక్కడ లేవు. అండ్ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా ఉంది. అండ్ చుట్టూ అంతా కూడా చెట్లు. పూల్ నుంచి బయటికి రాగానే అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకు అంతా కూడా గార్డెన్. సో గార్డెన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము హ్యాపీగా. అక్కడ ఒక 1/2 hour 45 minutes వరకు కూర్చున్నాం. అస్సలు టైం అయితే అస్సలు తెలియలేదు. అండ్ పిల్లలు ఆడుకున్న తర్వాత అక్కడికి రావడం, చిన్న పిల్లలకి మంచి క్లైమేట్ని ఇవ్వడం, తర్వాత చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది అలా అనిపించింది నాకైతే. బట్ అనిల్కి ఇక్కడికి వర్క్కి చాలా లాంగ్ అవుతుంది. సో మియాపూర్ అంటే అనిల్కి ఇటు సైడ్ అసలు వర్క్ లేదంట. సో అదొకటి ఆలోచిస్తున్నాము. సో అది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బావాలు తీసుకున్నారు కదా, నెక్స్ట్ ఇంకో 2 years వరకు టైం పడుతుంది మేము తీసుకోవడానికి. మ్యాక్సిమం మేము ప్లాన్ చేస్తున్నాము, బట్ ఇంకా చాలా టైం పడుతుంది మాకు. హౌస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా వ్యూ ఎంత బాగుందో. సో అప్కమింగ్ బ్లాగ్స్లో నేను మీకు మంచి ఫొటోస్ని కూడా షేర్ చేస్తాను. సో ఎలా ఉంది ఏంటి అనేది, ఈ ఫ్లాట్ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్స్లో చెప్పండి. బాగుంది కదా హౌస్ అయితే, మాకు కూడా పర్ఫెక్ట్గా నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మంత్ 29th or 30కి అక్కయ్య వాళ్ళు ఇక్కడ గృహప్రవేశం, అంటే ఆల్రెడీ ఇంతకుముందే గృహప్రవేశం అంతా చేసేసుకున్నారు. అండ్ ఇప్పుడు జస్ట్ వచ్చేసి పాలు పొంగిచ్చేసుకున్నారు, పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ 29th or 30కి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారనమాట కంప్లీట్గా. అండ్ పిల్లల స్కూల్ అడ్మిషన్స్ కోసమని వాళ్ళు వెళ్ళారు. అండ్ ఇక్కడ నేను, పిల్లలు, మమ్మీ కొంచెం సేపు ఇక్కడ కూర్చుందామనేసి ఇక్కడ గార్డెన్లో కూర్చున్నాం. చాలా చాలా బాగుందండి అసలు. రియల్గా హౌస్ పిల్లలకి ఆడుకోవడానికి అన్నిటికీ అసలు ఫెసిలిటీస్కి దేనికి కూడా డోకా లేకుండా హాయిగా ఇలా ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. సో మాకైతే చాలా బాగా నచ్చింది ఎంపైర్ మీడోస్లో. అండ్ కంపల్సరీగా మేము కూడా ఇక్కడ ప్లాన్ చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.